హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ గురించి తెలుసుకున్నాము. అది 2-3 వీడియోలుగా నేర్చుకున్నామండి. ఎందుకంటే ఒకే వీడియోలో చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చి తెలుసు, ఎలా కటింగ్ చేయాలా, అది ఎలా కుట్టాలా, స్టిచ్చింగ్ చేయాలని మీకు తెలుసు. కానీ దాన్ని వివరంగా చెప్పాలనేది నా ప్రయత్నం. అందుకనేసి నేను ఒక 2-3 వీడియోలుగా మీకు వివరంగా చెప్తాను. అది ఎలా ఫిట్గా కుట్టుకోవాలా, ఎలా ఖచ్చితంగా కుట్టుకోవాలనేది నేను చెప్తాను. ఎవరికి ఎంత మెజర్మెంట్లో కుట్టవచ్చు అనేది మనం కొద్దిగా నేర్చుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత దానికి ముందు వచ్చి మనము నమస్తే అండి, నా పేరు చంద్రకళ అండి. నేను టైలరింగ్ క్లాసెస్ చెప్పిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ముందు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాం. అది నేను నేర్చుకునే వీడియో కటింగ్ ఎందుకు పెట్టానంటే, వేరే వాళ్ళకి నేర్పించేటప్పుడు మీకు ఎందుకు పెట్టానంటే, మీకు దాంట్లో మీరు ఎదురుగా ఉండి మీరు అడగలేరు కదా. కాబట్టి అవతల వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారో, వాళ్ళు ఎట్లా డ్రాయింగ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా మీరు చేస్తారు. కాబట్టి వాళ్ళు అలా చేసినప్పుడు ఇలా కాదు అని నేను చెప్తుంటాను కదా, అక్కడ మీరు సర్దిదిద్దుకోవచ్చు. అందుకనేసి నేను అలాంటి వీడియోలు పెడతా ఉన్నాను. ఇప్పుడు వచ్చి మనం బ్లౌజ్కి ముందు వచ్చి బాడీ కటింగ్ నేర్చుకున్నాము, ఫుల్ బ్లౌజ్ నేర్చుకున్నాము. ఫుల్ బ్లౌజ్ నేర్చుకున్నప్పుడు దాంట్లో కానీ బాడీ కటింగ్లో కానీ నేను 1 to 3 మెజర్మెంట్ వేసి చెప్పినాను. ఎందుకంటే మనకు గుర్తుండేదానికనేసి. అందుకనేసి 1 to 3 ఇప్పుడు ఆర్మోల్ యాడ్ ఉంది, నెక్ యాడ్ ఉంది, నెక్ డౌన్ యాడ్ ఉంది. ఇవన్నీ మనం 1-2 పాయింట్ లాగా చెప్పుకున్నాం అనుకోండి, మనకు గుర్తుంటుంది అన్నమాట. అందుకని నేను చెప్తా ఉన్నాను. దాంట్లో కొన్ని ప్రశ్నలాగా ఇక్కడ రాసినాను. ఇవి కూడా మీకు తెలుసా తెలీదా అంటే, మీరు ఇక్కడ నేను చెప్పేటి మీరు కరెక్టా కాదా, మీరు ఇక్కడ చూసిందే క్వశ్చన్ చూసిందే మీకు కరెక్టా కాదా మీరు తెలుసుకుంటే మీకు వచ్చేసినట్టే. ఆ తర్వాత వచ్చి చూడండి, ఈ క్వశ్చన్ చూస్తామండి. ఇది ఫుల్ బ్లౌజ్కి హూక్స్ పట్టి ఎన్ని ఇంచులు పెట్టాలి, కాజా పట్టి ఎన్ని ఇంచులు పెట్టాలి. హూక్స్ పట్టి మీకు తెలుసా లేదా చూసుకోండి కరెక్ట్గా. హూక్స్ పట్టి వచ్చి 1.5 ఇంచి. చూడండి, ఫుల్ బ్లౌజ్కి హూక్స్ పట్టి ఎన్ని ఇంచి, 1.5 ఇంచి. కాజా పట్టి 3 ఇంచీలు. కాజా పట్టి 3 ఇంచీలు పెట్టుకోవాలా. ఆ తర్వాత వచ్చి నెక్ పట్టికి ఎన్ని ఇంచులు పట్టి కట్ చేసుకోవాలి, అది 1.5 ఇంచునే కట్ చేసుకోవాలి. నేను 1.5 అని చెప్పాను మీకు. 1.5 అయితే మీరు మలిచిన తర్వాత కటింగ్ చేసుకోలేరు కాబట్టి, ఇబ్బందిగా తెలియదు కాబట్టి, ఫస్ట్లో చేయలేదు కాబట్టి నేను అది చెప్పాను. కానీ వెడల్పు ఎక్కువ అయిపోతే ఏమంటే వంపు తిరగదన్నమాట. వంపు తిరగడం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కటింగ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. కానీ 1.5 ఇంచి పెట్టుకున్నారంటే మీకు కొంచెం క్లాత్ మిగులుతుంది. కరెక్ట్గా అయితే 1.5 ఇంచి పెట్టుకోండి. ఇంకా 1 ఇంచులో కూడా కుట్టుకోవచ్చు అండి. ఇంకా సన్న పట్టి పెట్టేవాళ్ళు 1 ఇంచులో కుట్టుకోవచ్చు దాన్ని. అందువల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం 1.5 ఇంచి పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చి బఫ్ హ్యాండ్స్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే, క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి. బఫ్ హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవాలంటే, చూడండి, ఇప్పుడు 10 ఇంచుల క్లాత్ ఉందనుకోండి, ఎంతన్నా లెంత్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. బఫ్ ఎంత పెట్టుకుని చిన్నపిల్లలకి మరీ అంత ఎక్కువ అవ్వదు, కానీ బఫ్ కొంచెం ఇదిగా ఉంది. ఇది 1వ రకం. ఈ బఫ్ హ్యాండ్స్ వచ్చి 1వ రకం అనమాట. దీనికి వచ్చి ఎలా క్లాత్ తీసుకోవాలి. 10 ఇంచులు లెంత్ ఎక్కువగా ఉంది, దానికి ఎక్కడ మనం డౌన్ చేసుకోవాలా అనేసి అంటే, చూడండి, 10 ఇంచుల క్లాత్ అనుకోండి, ఇది అనుకోండి, ఇది క్లాత్ కదా. 1 ఇంచి కుట్లు వదిలేస్తాం. మీరు వీడియో కూడా చూసుకోండి. 1 ఇంచి కుట్లు ఎంతన్నా క్లాత్ ఉంది, కానీ 1 ఇంచి మన కుట్లకి ఎంత వదులుతామో అంత క్లాత్ వదిలేస్తాం. క్లాత్ ఎక్కడ వదిలేస్తామో అక్కడి నుంచి ఒక 3 ఇంచులు లోపలికి రండి. 3 ఇంచులు యువతలకు వచ్చి అక్కడి నుంచి మీరు డౌన్ చేయండి. ఇక్కడ 10 ఇంచులున్ని, 7 ఇంచులున్ని, 6 ఇంచులున్ని, 8 ఇంచులు అన్నీ మీరు అక్కడి నుంచి ఒక 3 ఇంచులకి యువతలకు వచ్చి, అంటే మరీ తక్కువ క్లాత్ తీసుకుంటే బఫ్ రాదు కదా, దానికి వచ్చి ఇంకొక మెజర్మెంట్ ఉంటుంది. తక్కువ క్లాత్లో తీసుకునే బఫ్ హ్యాండ్స్ కూడా ఉంది, అది ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు మనం వచ్చి ఫ్లాట్గా ఉండేది, పొడవు ఎక్కువగా ఉండే, వెడల్పు ఎక్కువగా ఉండే క్లాత్లో ఎలా బఫ్ హ్యాండ్స్ తీసుకోవాలనేది ఈ మోడల్ అనమాట. ఇది వచ్చి ఎక్కడి నుంచి డౌన్ రావాలా,
ఇది 3 ఇంచులు యువతలు, ఇక్కడ నుంచి 3 ఇంచులు రండి, 3 ఇంచుల నుంచి ఇక్కడికి వచ్చి ఇది ఒక 3 ఇంచులు పెట్టుకున్నారనుకోండి, ఫుల్ ఈ పొడవు మొత్తం 3 ఇంచులు పెట్టుకున్నారనుకోండి, దాంట్లో కూడా ఒక 2 ఇంచులు 1.30 ఇంచు తీసేసేయండి. ఇలా డౌన్ రావాలండి, ఇలా డౌన్ రావాలి, ఇలా వస్తుందన్నమాట డౌన్. ఒక 1.30 నుంచి 2 ఇంచులు తీసేసేయండి. ఎడ 1.5 ఇంచు ఉంటుంది. మనకొచ్చి అంటే చిన్నపిల్లలే కదా, ఇక్కడ అంత క్లాత్ ఉండాలా లేదా అని కాదు, మనకు అందంగా వస్తుందా లేదా అనేసి. మామూలుగా అయితే చిన్నపిల్లలకి అంతే, ఒక 2 ఇంచులు లేకపోతే 3 ఇంచులు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఒక 2.5 ఇంచు. వాళ్ళకి సన్నగా ఉండే వాళ్ళకి డౌన్ తక్కువగానే వస్తుంది, లావుగా ఉండే వాళ్ళకి డౌన్ ఎక్కువగా వస్తుంది. అందువల్ల చిన్నపిల్లలే కాబట్టి ఒక 2 ఇంచులు, ఇలా 1.5 2, ఇలా 2.5 ఇంచి ఎక్కడ ఇంతలోనే వస్తుంది అన్నమాట. అది మన వాళ్ళ శరీరాకృతిని బట్టి ఉంటుంది అన్నమాట ఆ డౌన్ అనేది. ఇలా తీసుకోండి, ఒక 3.5 ఇంచు అనుకోండి, ఒక 2 ఇంచులు తీసేసేయండి. 2 ఇంచులు తీసేసినారా, ఇక్కడ వచ్చి ఫుల్ లెంత్ ఇది 1, మీకు అటు తెలియదు 1, ఇది 2, వెడల్పు 3, వెడల్పు చెస్ట్ కానీ వెడల్పు కానీ 3. ఇక్కడ వచ్చి లూజు, హ్యాండ్ లూజ్ కానీ లేకపోతే బాడీ నడుము కానీ 4 వేసుకోండి. ఆ తర్వాత వచ్చి ఇక్కడ చూడండి, ఎక్కడ వంపు తిరిగేదానికి డౌన్ చేస్తున్నాం, ఎక్కడ మొదలు పెడుతున్నాం అక్కడ 5, ఇది వచ్చి ఎక్కడ ఎండ్ చేస్తున్నాం 6. ఇలా మెజర్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇది హ్యాండ్స్ అనుకోండి, అదే విధంగానే బాడీ కోతలు కూడా చూడండి. ఇదే విధంగానే బాడీ కూడా అండి. షోల్డర్ 1, ఏదైనా ఒకటండి, ఈ షోల్డర్ అయినా ఒకటే. ఆ తర్వాత వచ్చి పొడవు ఎంత వచ్చింది 2, వెడల్పు చెస్ట్ 3, నడుము లూజ్ కానీ హ్యాండ్ లూజ్ కానీ 4, ఏదైనా ఒకటే. మనకి ఎక్కడ లూజ్ వస్తుంది అది ఎండ్ ఎక్కడ చేస్తున్నాం 4. మనకు వచ్చి భుజం కాడ ఇది చూడండి, ఇక్కడ చెస్ట్ 3, వెడల్పు లూజు 4, ఇది కూడా ఆర్మ్ హోల్ 5, నెక్ డౌన్ 6, బ్యాక్ నెక్ ఉంటే 7, హూక్స్ పట్టి బ్యాక్ నెక్ 7, హూక్స్ పట్టి 8. ఇలా మెజర్మెంట్ చేసుకున్నారంటే 8లో ఏం వస్తుంది, 8 మనం ఏం మెన్షన్ చేస్తాం, 7లో ఏం మెన్షన్ చేస్తాం. ఇలా మనం ఒక ప్రశ్న అనేది వచ్చిందంటే మనకు ఆ పాయింట్ అనేది మనకు గుర్తు వస్తుంది అన్నమాట. అందువల్ల మనము ఇలా 1 2లో మెజర్మెంట్ చేసుకున్నాము. మీకు ప్రశ్నలు మీరు చూసుకోండి, రాసుకొని మళ్ళీ నోట్స్ కూడా నేను పెడతాను. ఆ నోట్స్లో కూడా మీరు నేను చెప్పేది రాకపోయినా మీరు ఎవరికి కొడతారో వాళ్ళకి మీరు మెజర్మెంట్ రాసి పెట్టుకోండి, దీనికింత అనేసి మీరు రాసి పెట్టుకోండి. 2 ఇంచులకి మీరు రాసుకున్నారంటే ఇప్పుడు 3 సంవత్సరాల పాపకి పుట్టినాం, వాళ్ళకి ఎంత నక్ డౌన్ చేస్తున్నాం, వాళ్ళకి ఎంత హార్మోన్లు పెడుతున్నాం అనేది మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తాను. నేను బేసిక్ మాత్రమే నేను చెప్తానండి. మీరు బేసిక్ నేర్చుకున్న తర్వాత మీరు ఒక్కొక్కరు కొడతా ఉన్నారంటే మీకు ఒక అవగాహన అనేది, ఒక అనుభవం అనేది వస్తుంది. అప్పుడు చేయజరుగుతుంది, మీకు తెలుస్తుంది. నేను చెప్పిందే మీరు ఇలాగ కుట్టారంటే మరి ఇంకొకరు కొట్టలేరు కదా. ఇప్పుడు నేను చెప్పింది నేను క్లాసులు చెప్పడం లేదు, క్లాసులు చెప్తా ఉంటే ఈ క్లాస్ ఇంత అంటే చిన్నవి కుట్టి మనం క్లాసులు చెప్పడం లేదు. డైరెక్ట్గా మనం అవతల వాళ్ళకి ఎలా కుట్టాలా అనేది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నేను దీన్ని ఎవరికి ఎంత పెట్టాలి, ఎంత పెట్టుకోవచ్చు అనేది మెజర్మెంట్ మీకు చెప్తా ఉన్నాను. మీరు వచ్చి దాన్ని మీరు ఎవరికైనా కుట్టినారంటే ఈ పాపకి ఎంత కుట్టినాం, ఈ అబ్బాయికి ఎంత కుట్టినాం అనేది మీకు రాసి పెట్టుకోండి. ఇంకోసారి గుర్తుంటుంది. మాకు ఒక అవగాహన వచ్చేస్తుంది, ఇది ఇంతలోనే ఉంటుంది, ఈ పాపకి ఎంత నెక్కే ఉంటుంది, ఈ పాపకి ఇంత ఆర్మ్ హోల్ ఉంటుంది, ఇంత నెక్ డౌన్ ఉంటుంది అనేది, బాడీ లూజ్ ఎంత ఉంటుందని ఒక అవగాహనకు వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఇలా మెజర్మెంట్ చేసుకొని నోట్స్ రాసుకోండి. ఇప్పుడు వచ్చి మనం బ్లౌజ్ కటింగు ఒక 3 ఎపిసోడ్లుగా నేర్చుకున్నాము, ఫ్రంట్ బ్యాక్. ఆ తర్వాత వచ్చి నెక్ డౌన్
ఇది హ్యాండ్స్ 3 ఎపిసోడ్లుగా నేర్చుకున్నాము. అదే మేము కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ వీడియో చూద్దామండి. బ్లౌజ్ కటింగ్ వచ్చి ఫుల్ వీడియో కావాలంటే ముందు వీడియోలు ఉన్నాయి చూడండి. మాదిగా మన ఛానల్లోదైనా లేదా వేరే ఛానల్ అయినా బ్లౌజ్ కటింగ్ ఫుల్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఒక్కొక్క పార్ట్గా ఒక్కొక్క భాగానికి ఏం వివరాలను మనం నేర్చుకున్నాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చి బ్లౌజు ఏదైనా ఆల్సి బ్లౌజ్ తీసుకొని కట్ చేయాలంటే, మనదైనా వేరే వాళ్ళని ఏదైనా బ్లౌజ్ కట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే బాగా క్లాత్ని ముడతలు గెట్లు ఏమన్నా ఉండిందంటే బాగా సర్దుకోండి. ఐరన్ ఉంటే కూడా ఇక్కడ వరకు మనం ఐరన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం కొలతలు రావాలి కాబట్టి. అందువల్ల ఇక్కడ వరకు ఐరన్ చేసుకొని మనం కొలతలు తీసుకోవచ్చు. అట్టగా లేదనుకుంటే బాగా సర్దుకోవాలి. బాగా సర్దుకొని చూడండి, ఇలా మడతలు పడకూడదు. ఇక్కడ వచ్చి ఇట్లా మడత పడకూడదు. మడత పడకుండా ఇట్లా స్టిప్గా ఉండాలా, మరి లాక్కూడదు. ఆ తర్వాత వచ్చి ఇక్కడ సర్దండి. ఇది వచ్చి భుజాలు కరెక్ట్గా ఉండాలి. ఇటువారికి సగము అటువారికి సగము వేసినట్టు వేసుకోకూడదు. ఇప్పుడు ఇటు వేసుకున్నారనుకోండి, ఇటు వేసుకున్నా అదో చూడండి, భుజం పైన ఇటున్నా కూడా మీకు మెజర్మెంటు తప్పు వచ్చేస్తుంది, ఇలా ఉన్నా తప్పు వచ్చేస్తుంది. అందువల్ల కరెక్ట్గా భుజానికి ఎక్కడుందో ఆ భుజానికి కరెక్ట్గా మడుచుకొని ఇలా సర్దుకోవాలి. ఊక్సులు తీసేసేయండి. ఊక్సులు తీసేసి మెజర్మెంట్ తీసుకోవాలి. ఊక్సులతో కూడా మెజర్మెంట్ తీసుకోకూడదు. బాగా సర్దుకోవాలి. ఇది వచ్చి ఇక్కడ లాగండి, ఇక్కడ లాక్కోండి. ఇలా లాక్కొని ఇలా సర్ది చూడండి ఫ్రెండ్స్. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు 18.5 ఇంచి అండి. ఇది వచ్చి 18.5 ఇంచి ఇలా మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకో పద్ధతి కూడా ఉందండి. ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పెడతారు కదా. ఇక్కడికి పెట్టిన తర్వాత ఈ టేప్ నేరుగా పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 6.30 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉంది. అదే 6 ఇక్కడికి కూడా రావాలన్నమాట. ఎంత అయింది? 3 6 18, 18.5. పావించి అనేది 18.30 ఉన్నది. చూడండి, 18 ఒక పాయింట్ అటు ఇటుగా ఉంది కాబట్టి 18.5 ఇంచులకి నేను పెడుతున్నాను. ఒక కుట్టు వేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ లూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ని చూడండి ఇలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ కాడ నుంచి నిదానంగా ఇలా పట్టుకోండి. కింద చెయ్యి ఇలా పట్టుకోండి. కింద చెయ్యి పట్టుకొని పైన ఇలా ఈ చేతితో సర్దుకుంటా ఈ చేతిని ఎట్ట తీసుకొని రండి. ఎనిమిది ఇంచులు 2 చుట్టుపక్కల రౌండ్గా తీసుకోవాలండి. రౌండ్గా తీసుకోవాలా, 2 హ్యాండ్స్లు కూడా తీసుకోవాలా. తెచ్చి 7.30 ఉందండి. 8, 16, 15.30 ఉందన్నమాట. ఈ హ్యాండ్స్ కూడా తీసుకోండి. 8, 16 ఇంచులు. అది 1 ఇంచు తక్కువ ఉంది కదా, ఇది 16 ఇంచులు. ఇలా మెజర్మెంట్ తీసుకోండి. నడుము ఎంత వచ్చింది? ఈ 3 మెజర్మెంట్లు తీసుకున్నామంటే ఇది 18.5, ఇది వచ్చి 16 ఇంచులు, నడుము 30 ఇంచులు. ఇలా వెనకాల రాసుకోండి. నేను ఎడపట్టి మీద రాసుకునేస్తానండి. రాసుకునేస్తాను నేను. ఆర్మ్ హోలు, చెస్ట్ ఈ 2 తీసుకునేసినామంటే మన బ్లౌజ్ కొలతలు ఉంటే బ్లౌజ్ కొలతలు పెట్టి
కుట్టేటప్పుడు చేసుకోవచ్చు. లేదా నడుము కొంత తీసి పెట్టుకున్నామంటే ఎంత అనేది మనం దాని ప్రకారం ఆది బ్లౌజ్ లేకపోయినా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. అది కూడా నేను ఆది బ్లౌజ్ లేకపోయినా ఎంత కుట్టవచ్చు అనేది కూడా నేను చెప్పిస్తాను. జాకెట్ని ఫస్ట్ ఇలా పరుచుకోండి. చూడండి, మీటర్ క్లాత్ అండి ఇది. మీటర్ క్లాత్ తీసుకొని, మీటర్ క్లాత్ అంటే ఇప్పుడు చిన్న జాకెట్లు అనుకోండి, ఏది 32, 35 లోపల 36 ఇలాంటి జాకెట్లకి 36 వరకు 80 సెంటీమీటర్లే సరిపోతుందండి. ఆ పైన వచ్చే ఎంత వచ్చినా కూడా 37, 38 అలా ఎవరికి వచ్చినా కూడా ఒక రవ్వ ఇప్పుడు 36 బ్లౌజ్కే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకోండి, ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అలా పెట్టుకోవాలనుకోండి, దానికి కూడా 1 మీటర్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు 2 ఇంచులు తక్కువ వేస్తారు. మీటర్ అంటే మీటర్ 40 ఇవ్వరు, 40 సెంటీమీటర్లు ఎవరో 38 ఇస్తారు. దాంట్లో ఇది నీళ్ళల్లో వేసిందే క్లాత్ షింక్ అయిపోతుంది. అందువల్ల మీటర్ క్లాత్ ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకోవాలా. హాఫ్ హ్యాండ్స్ పెట్టుకునే పని అయితే 36 బ్లౌజు అలాంటివి చిన్న బ్లౌజులకి, చిన్న బ్లౌజులు దాన్ని చిన్న బ్లౌజులు అంటారండి. 36 నుంచి నా అవతల కింద ఇంకా తక్కువ ఉండేదాన్ని చిన్న బ్లౌజులు అంటారు. 36 పైన 38, 40, 42 దీనిపైన ఉండేటివి పెద్ద బ్లౌజులు అంటారు అనమాట. ఈ చిన్న బ్లౌజులకి ఎంత ఉండే దానికి 80 సెంటీమీటర్లు సరిపోతుంది. ఫుల్ హ్యాండ్స్ కాకుండా, ఫుల్ హ్యాండ్స్ కాకుండా అయితే 80 సెంటీమీటర్లే సరిపోతుంది. దీంట్లో కూడా ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుంది. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్గా కుట్టే వాళ్ళకైతే 80 సెంటీమీటర్లోనే ఎల్బో హ్యాండ్స్ కూడా పెట్టి కుట్టచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలదు కాబట్టి 1 మీటర్ క్లాత్ తీసుకోండి. తీసుకొని ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, అవతల వచ్చి ఈ జాయింట్ మన పక్క ఉండాలి, మనం ఉండే పక్క జాయింట్ ఉండాలా. అవతల మనకు ఆపోజిట్లో ఓపెన్ ఉండాలన్నమాట. మన పక్క జాయింట్ ఉండాలి, అవతల పక్క ఓపెన్ ఉండాలి. అదే బ్యాక్ ఓపెన్ అనుకోండి, జాయింట్ ఆ పక్క ఉండాలా, ఓపెన్ ఈ పక్క ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చి బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్ వేసుకోవాలనేది చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, బ్లౌజ్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా. ఇది క్రాస్ ఏదైనా ఉంటే కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇంతవరకు క్రాస్ ఉందన్నమాట. ఇది ఇంతవరకు క్రాస్ ఉంది. నేను క్రాస్ తీసేస్తున్నానండి. అంటే నేను కటింగ్ చేయటం లేదండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి. ఇంతవరకు క్రాస్కి మీరు క్రాస్కి గీత గీసేసేయండి. అయిన తర్వాత ఇది కుట్లకండి, ఇది క్రాస్ తీసేసినాము. ఇది కుట్లకి ఎక్కడికి క్రాస్ తీసేస్తారో అక్కడికి చూడండి. ఇది క్రాస్ కదా, ఇది క్రాసు, ఇది కుట్లకి వదిలినాం అన్నమాట. కుట్లకు వదులుకున్న తర్వాత మీరు ఫస్ట్ నడుము చూసుకోండి. ఫస్ట్ నడుము ఎంత ఉంది అది మెజర్మెంట్ పెట్టేసేయండి. నడుమన్నా చూసుకోవచ్చు, పొడవన్నా చూసుకోవచ్చు అండి. నేను ఫస్ట్ నడుము పెట్టేస్తాను. చూడండి, నడుము ఎక్కడికి ఉందో అక్కడికి ఒక రవ్వ లూజ్ కావాలంటే ఒక రవ్వ లూజ్ పెట్టండి, టైట్ కావాలంటే ఇంకొంచెం లోపలికి పెట్టండి. మళ్ళీ వచ్చి డాట్స్ పట్టాలి కదా మనం జాకెట్కి, వెనకాల డాట్స్ పట్టేదానికని ఒక 1 ఇంచి, అంటే 1 ఇంచి, ఒక 1.25 ఇంచి కూడా పడుతుంది. అది మనం పట్టేదాన్ని బట్టి ఉంటుందంటే ఒక హాఫ్ ఇంచి పెట్టచ్చు, లేదా హాఫ్ ఇంచి పైన ఒక పాయింట్ పెట్టచ్చు. అలాగా కాబట్టి ఒక 1 ఇంచి కుట్లకు వదిలేసేయండి డాట్స్కి. ఆ తర్వాత ఈ కట్టా నుంచి ఒక 1.5 ఇంచి, ఒక 2 ఇంచీలు అది కూడా కుట్లకి వదిలేసేయండి. మొత్తం 3 ఇంచులు వదులుకోండి. కట్టా నుంచి 3, 2.5, 3 వదులుకున్నారంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చి కటాంచి ఇలాగే నెక్ పెట్టుకోండి. నెక్ ఇక్కడ ఎంత పెట్టినారో 7 నుంచి ఇలా పట్టుకొని చూడండి, ఈడ 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు. 1 పాయింట్ లేదా 1/4 ఇంచి పైకి పెట్టేసేయండి. ఆ తర్వాత
ఇలాగే మడుచుకొని ఆల్తి జాకెట్ ఉంటే, ఆల్తి జాకెట్ లేకుంటే ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇది ఆల్తి జాకెట్ పెట్టి కుడుతున్నాం కాబట్టి ఇది ఇక్కడ మనం ఎక్కడైతే మెజర్మెంట్ వేసినామో ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇది బెల్ట్ కాడి నుంచి మనం కిందకి రావాలి. కింద ఒక పాయింట్ కరెక్ట్గా బెల్ట్ కాడి నుంచి కింద ఒక పాయింట్, కరెక్ట్గా బెల్ట్ కాడికి ఒక పాయింట్. ఇది వచ్చి హ్యాండ్స్ కాడి నుంచి పైకి. హ్యాండ్స్ కాడ పెట్టేది, ఆర్మ్ హాల్ కాడ పెట్టేది పైకి పెట్టాలి కుట్లకి, బెల్ట్ కాడ పెట్టేది కిందకి పెట్టాలి కుట్లకి. ఇక్కడ క్లాత్కి దీనికి లోపలికి పోతుంది కదా, ఈ లోపలికి పోయే క్లాత్ వదిలేదానికి కిందకి పెట్టాలా, ఇక్కడ లోపలికి పోయి వదిలే క్లాత్కి పైకి పెట్టాలా. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పొడవు పెట్టుకోండి. పొడవు ఎంత వచ్చింది కరెక్ట్గా షోల్డర్ సెంటర్లో పట్టుకోండి. సెంటర్లో పట్టుకొని ఇలాగా లాగబాకండి. లాగకుండా ఇలా ఎక్కడికి అయితే మెజర్మెంట్ పెట్టినారో క్రాస్ తీసి 1 ఇంచి ఒక కుట్లకు వదిలినాం కదా, అక్కడ నుంచి నేరుగా ఇలా పెట్టుకోండి. అక్కడ నుంచి పైకి ఒక 1/2 ఇంచి కుట్లకి వదులుకొని గీత తీసేసేయండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ తీసుకోండి. ఫస్ట్లో ఎంత ఉంది? 12:30 ఉంది. ఇదే 12:30 ఇక్కడ రావాలండి. చూడండి ఇక్కడ క్రాస్ వస్తుంది, అందుకని ఇప్పుడు కొలిచి చూపిస్తున్నాను మీకు. ఇవ్వండి, క్రాస్ వస్తుంది చూసారా? ఉంటే ఇదన్నా క్రాస్గా ఉంటుంది, లేదా ఇదన్నా క్రాస్గా ఉంటుంది. ఈ క్రాస్ తెలుసుకోవాలంటే మీరు ఇలా క్లాత్ని ఇలా మడవండి. ఇలా సమానంగా ఇలా మడిచారనుకోండి, మీకు ఎక్కడ క్రాస్ పోతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇలా మడిచారంటే ఎక్కడ క్రాస్ పోతుంది అనేది మీకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ పైకి రావాలి. ఇక్కడికి రావాలండి. ఇది క్రాస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఇది చూడండి, ఇప్పుడు ఈ క్రాస్ వచ్చింది, ఈ క్రాస్ వచ్చింది, సరిపోయింది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి 12:30, ఇది 12:30, ఇది కూడా 12:30. ఇప్పుడు చూసుకోండి 12:30. ఇలాగా ఇక్కడ మనం ఇక్కడ ఒక పెట్టే మెజర్మెంట్ ఇక్కడ రాదు, ఇక్కడ పెట్టే మెజర్మెంట్ ఇక్కడ రాదు. అది మీరు చూసుకొని గీతలు గీసుకోవాలి. ఎందుకంటే అది ఆ పావించి ఇది అనేది క్రాస్ వచ్చేసిందంటే మీకు జాకెట్ ఒక భుజం ఎక్కువ ఉండొచ్చు, ఒక భుజం తక్కువ ఉండొచ్చు, ఒక షోల్డర్ కాడ అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి కరెక్ట్గా పావించి పైనే డిఫరెన్స్ వచ్చేసింది. అలా వేసుకోవాలి. ఇలా మడుచుకున్నారంటే మీకు ఇక్కడ కానీ మడిచినారంటే మీకు కరెక్ట్గా లెంత్ అనేది సమానంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పొడవు చూసుకున్న తర్వాత చెస్ట్ ఎంత ఉంది? 18.5 ఉంది కదా, 18.5, 36 ఇంచులు కదా, 37 ఇంచులు, 18.5. ఈ 18.5లో 18.5 37 ఇంచులు. 37 ఇంచులని సగం చేస్తే 18.5, 18.5 సగం చేస్తే 9:15 అనమాట. 9:15. ఇప్పుడు 9:15 ఇంచి ఉంది కదా, ఇక్కడ కూడా 9:15 ఇంచి కుట్లతో కూడా వస్తుంది. చూడండి కుట్లతో పాటు ఇక్కడ మనం ఎంత పెడతామో అదే మెజర్మెంట్ ఇక్కడికి నేరుగా వస్తుంది కుట్టు అనమాట. అది ఎలా తెలిసిందంటే, ఇప్పుడు లావుగా ఉంటాను అనుకోండి, లావుగా ఉండే వాళ్ళకి కొంచెం ఇక్కడ చంక దగ్గర కొంచెం కండ ఇట వచ్చి ఉంటుంది కదా, ఆ చంక దగ్గర కండ వచ్చిన దానివల్ల ఏమవుతుందంటే
ఈ ఇది కుట్టు అనేది కొంచెం క్రాస్గా ఇలా పోతుంది. మీకు అంతా మెజర్మెంట్ చెప్పేసి నేను మళ్ళీ అక్కడ వివరిస్తాను. ఇప్పుడు ఇది చెస్ట్ కొలత వేసుకున్నాం కదా, చెస్ట్ పొడవు వేసుకున్నాం. చెస్ట్ పొడవు వేసుకున్న తర్వాత నెక్ ఎప్పుడు కూడా మనం ఊక్స్ పట్టి ఉంటుంది కదా, ఊక్స్ పట్టి అంటే కుడి పక్క కుడి పక్క ఊక్స్ పట్టి అయినా రావచ్చు, కాజా పట్టి అయినా రావచ్చు. అది ఎవరికి ఇష్టమైతే అట్లా పెట్టుకుంటారు. కాబట్టి కొంతమంది ఊక్స్ పట్టి పెట్టుకుంటారు, కొంతమంది కాజా పట్టి పెట్టుకుంటారు. ఊక్స్ పక్క వాళ్ళ చేతి వాటన పెట్టుకుంటారు. అందువల్ల కుడి చేతి పక్క వచ్చేది మనకు ఏదైనా సరే దాన్ని ఇక్కడ నెక్కి మెజర్మెంట్ పెట్టుకోండి. మెజర్మెంట్ పెట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా పరుచుకోండి. ఈ పరుచుకునే దాంట్లో చాలాసార్లు మీకు తేడాలు వచ్చేస్తాయి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి ఫ్రంట్ వేసుకోండి. కరెక్ట్గా ముడతలు లేకుండా ఇలా ఇలా సర్దుకొని ఇక్కడ వచ్చి ఒక పావించి ఊక్సులకు వదిలేయాలి. పావించి ఊక్సులకు వదిలేసి ఇలా దీన్ని ఇటు నేరుగా రౌండ్గా ఎక్కడొచ్చిందో అక్కడ మెజర్మెంట్ వేసుకొని దీన్ని ఇలానే పట్టుకొని ఇప్పుడు షోల్డర్ ఎక్కడ ఉంది, షోల్డర్ ఇక్కడ ఉంది. దీన్ని ఇలా తీసి క్లాత్ని ఈ షోల్డర్ కాడ ఒక పాయింట్ పెట్టండి. దీన్ని ఇలానే పట్టండి. మెజర్మెంట్ వేసారు కదా, దీన్ని వేసిన తర్వాత దీన్ని ఇలా ఒక చేతితో పట్టుకొని ఇక్కడ ఒక చేతి పెట్టండి. ఈ షోల్డర్ ఉంది కదా, భుజం ఉంది కదా, హ్యాండ్స్ పెట్టినాం కదా, అక్కడ ఒక చేయి పెట్టుకొని ఇప్పుడు ఈ చేతిని తీసేసి దీన్ని ఇట్లా లేపండి. దీన్ని ఇలా క్లాత్ని ఇట్లా తీసి ఎక్కడికైతే పుట్టుందో అక్కడికి ఒక పాయింట్ పెట్టుకొని ఇప్పుడు మొత్తం ఎంత ఉంది ఒకసారి చూసుకోండి. 4:30 ఉందండి. 4:30 ఉంది. కానీ నేను ఒక పాయింట్ ఒక 1/4 ఇంచు ఎక్కువ పెడుతున్నాను. 5 ఇంచులు పెడతాను. ఎందుకంటే ఎవరికైనా కూడా సరే మీడియం సైజులో ఉండే వాళ్ళకి 5 ఇంచులు భుజం అనేది ఉంటుందన్నమాట. అది షోల్డర్ అనేది 5 ఇంచులకి పెట్టచ్చు మనం. అది ఎక్కువ తక్కువలో అయిపో 4:30 ఉన్నింది అనుకోండి, అది కొట్లలో అన్నా పోయి ఉండొచ్చు. లేదా వాళ్ళకి కొంచెం షోల్డర్కి కొంచెం ఇట్లా వేసుకున్నట్టు భుజం కొంచెం పైకి లోపలికి తీసినట్టన్నా ఉండొచ్చు. అలా ఉంటుందన్నమాట. 1/4 ఇంచులో మనకేం ఇదైపోయేది ఏం లేదు. అందువల్ల నేను ఒక 1/4 ఇంచు 5 ఇంచులు పెడుతున్నాను. ఎవరికైనా 5 ఇంచులు పెట్టవచ్చు అనమాట. అందువల్ల 5 ఇంచులు పెడుతున్నాను. 5 ఇంచులు అదే 5 ఇంచులు ఇక్కడ పెట్టుకోండి. ఈ బ్లౌజ్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. వివరంగా చెప్పాలి అంటే చాలా ఉంది. మీరు జాకెట్లంతా కుట్టుకుంటూ ఉండండి. చూస్తాను మీకు తెలుసు కాబట్టి. కానీ దాన్ని వివరంగా ఇప్పుడు కొత్తగా నేర్చుకునేవాళ్ళు, పరిచయం లేకుండా కొత్తగా నేర్చుకునేవాళ్ళు, స్టార్టింగ్లో ఉండేవాళ్ళు అయితే దీని ప్రకారం నేర్చుకోవచ్చు. మీరు స్టార్టింగ్లో ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు 5 ఇంచులు పెట్టుకోండి. ఎవరికైనా కూడా సరే 5 ఇంచులు పెట్టుకోండి. మళ్ళీ వివరంగా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లో అయితే 5 ఇంచులు పెట్టుకోండి. 5 ఇంచులు పెట్టుకొని ఇప్పుడు నెక్ వచ్చి మామూలుగా ఎవరికైనా కూడా 2.5 ఇంచులు పెట్టచ్చు. 2.5 ఇంచులు పెట్టచ్చు. కానీ ఒక్కరో నెక్ పెద్దదిగా వేసుకుంటారు అనుకోండి, బ్రాడ్గా వేసుకుంటారు అనుకోండి, వాళ్ళకి ఒక 2.5 పెడితే అది 2.30 అవుతుంది. కొంచెం వెడల్పు వస్తుంది. కొంతమంది కొంచెం పుష్టిగా ఉండేవాళ్ళు కానీ ఇంకా బ్రాడ్గా వేసుకునేవాళ్ళు కానీ వాళ్ళకి 2.30 పెడితే 3 ఇంచులకి వేసుకుంటారు అనమాట. అది నెక్ జాకెట్కి ఎంత ఉందో అంత పెట్టేసేయండి మీరు ఇలా పరుచుకొని. ఇది వచ్చి 2.5 ఉంది. 2.5 ఉంటే అది ఎంత పోతుంది, కుట్టేసరికి మనం 2.30 పోతుంది అనమాట. 2.30 పోయినప్పుడు ఇప్పుడు మనకు భుజం ఎంత ఉంటుంది, 2.5 ఉంటుంది. భుజము 2.5 ఉంటుంది. ఇది ఎంత ఉన్నది భుజము, ఇది 2 ఇంచులు ఉందండి. 2 ఇంచులు ఉంది.
ఇంచులు ఉంది, మనం పావించి ఎక్స్ట్రా పెట్టినాం కాబట్టి 2.25కి వస్తుంది. మనం అయితే 2.5కే కటింగ్ చేసుకోవాలి. 2.5 కటింగ్ చేస్తే 2.35 పోతుంది. ఇది వచ్చి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఈ 5 ఇంచులు అనేది కరెక్ట్ మెజర్మెంట్. మళ్ళీ పొట్లకి మళ్ళాక మనం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచి కన్నా ఒక పాయింట్ తక్కువ, పావించి కన్నా ఒక పాయింట్ ఎక్కువ. సెంటర్లో మనం ఒక పాయింట్ పెట్టుకోవాలన్నమాట పొట్లకి. అది వదులుకునేసి ఇప్పుడు నేరుగా గీత గీసుకోండి. ఇలా గీసుకొని ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఆర్మ్ హోల్ ఎంత ఉండదంటే 16 ఇంచులు ఉంది. 16 ఇంచులు మనకు ఎంతలో వస్తుందంటే ఒక 18 అనుకోండి, వాళ్ళకి 6 ఇంచులు కన్ఫామ్గా వస్తుంది. 6, 6.25, 6.5 అలా వస్తుంది అనమాట. 6.5 వస్తే ఒక 19.5 ఇంచులు కూడా వస్తుంది. 6.5 మెజర్మెంటు. లేకపోతే ఒక 5.5 నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలకైతే 3.5, 4.5 ఇలా చిన్నపిల్లలకి. ఒక 15 ఏజ్ ఉందనుకోండి, 15 సంవత్సరాలు ఉందనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా 5.5 ఇంచుకి దిగుతుంది. అంటే సన్నగా ఉండే వాళ్ళకి, ఒక 15 సంవత్సరాలు ఉండేవాళ్ళు సన్నగా ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఒక 5.5, 5 ఇంచులకి దిగుతుంది అనమాట ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది. ఇప్పుడు 16 ఇంచులు కదా, 16 ఇంచులకి ఒక 5.5, 5.35 ఇంచుకి వస్తుంది అనమాట. ఇప్పుడు 5.35 ఇంచు అంటే ఇది ఎంతకుంది, ఇది జాకెట్కి వచ్చిన మెజర్మెంట్ కదా, జాకెట్కి వచ్చిన మెజర్మెంట్ 6 ఇంచులకు ఉంది. 6 ఇంచులకు ఉంది. నేను 5.35 పెడతాను, చూద్దాము. 5.35 వస్తుందా 6 ఇంచులకు వస్తుందని చూద్దాం మనం. 5.5 లేదా 5.30 దేనికి మనం మ్యాచ్ అవుతుంది అనేది చూద్దాం. 16 ఇంచులు. ఇక్కడ భుజం కాడ వచ్చి మనము నేను ఫస్ట్ జాకెట్ చేపించేస్తానండి. ఆ తర్వాత నేను వివరంగా దీంట్లో ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ కూడా అంతే, ఒక 1/4 ఇంచి క్రాస్ తీసుకోవాలి. అదే 1/4 ఇంచి ఇక్కడ కూడా డౌన్ చేయాలన్నమాట. ఆ డౌన్ చేసేది ఎట్లా రావాలంటే ఈ సెంటర్ నుంచి ఈ ఫస్ట్కి, ఈ సెంటర్ నుంచి ఇక్కడ డౌన్కి. ఇక్కడ 1/4 ఇంచి దిగింది కాబట్టి ఇక్కడ 1/4 ఇంచి దిగాల. ఇక్కడ 1/4 ఇంచి పైకి వచ్చింది కాబట్టి ఇక్కడ 1/4 ఇంచి పైకి వచ్చింది అనమాట. మీకు అర్థమవుతుందో లేదో, కన్ఫ్యూజ్గా ఉందేమో, కానీ ఒక 2-3 జాకెట్లు కుడితే మీకు తెలుస్తుందండి. ఇక్కడ ఒక 1/4 ఇంచి మనం డౌన్ తీసుకోవాలండి. మామూలుగా ఇది నేరు కుట్టిది. ఇప్పుడు ఒక 1/4 ఇంచి మనం డౌన్ చేసుకోవాలి. జాకెట్కి కానీ ఫుల్ బ్లౌజులకు కానీ బాడీకి కానీ దేనికైనా కూడా. చిన్నపిల్లల బాడీకి అయితే అవసరం లేదనుకోండి, దీనికైతే ఫుల్ బ్లౌజ్ కానీ ఏదైనా కూడా మనం ఇలా ఒక 1/4 ఇంచి క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకొని ఆ తర్వాత దీన్ని ఇలా రౌండ్గా దీన్ని ఎలా మీరు వేసుకుంటారు అంటే పేపర్ మీద బాగా ట్రైనింగ్ అయ్యిండారనుకోండి, మీకు బాగా చేయి తిరిగిపోతుంది అన్నమాట. చూడండి, ఇది మెజర్మెంట్. ఇప్పుడు ఇది వచ్చి కొంచెం ఇంకా వంపు తిరిగింది అనుకోండి, ఇది కరెక్ట్ మెజర్మెంట్. కరెక్ట్ మెజర్మెంట్ అంటే ఇప్పుడు ఎంతకుంది ఇది చూద్దాం. ఇది 16 ఇంచులు ఉందా, ఎక్కడికి ఉంది 16 ఇంచులు అనేది చూద్దాం మనం. పావు వస్తుందండి. ఇక్కడికి 8.5 వస్తుంటే అప్పుడు 16.5 అయిపోతుంది. అప్పుడు మనకు ఎక్కువ అయిపోతుంది కదా, ఆర్మ్ హోల్ అనేది పెద్దది అయిపోతుంది. ఇప్పుడు 5.5కి చూద్దాం. 5.35 ఒకటి, 5.5 ఒకటి వేసినాం కదా, 5.5కి చూద్దాం. ఇప్పుడు మనము ఇది 5.5కి వచ్చింది. దీన్ని మెజర్మెంట్ చేద్దాము. 5.5కి వచ్చి కొంచెం ఫ్రీగా ఉండదండి. అది కరెక్ట్గా 8 ఉంది. 16 ఇంచులు సరిపోయింది కాబట్టి 5.5కి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది
8.25 వచ్చింది. ఇది 8 ఇంచులు వచ్చింది. నేను 5:30కే పెడతాను. కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. 16 ఇంచులు. రేపటి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందామండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా వివరాలు చెప్పాలి. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.